జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేను సౌమ్య. డ్రాగన్ దేశం మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ పై పుకార్లకి తెరలేపింది. అయితే ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే పెద్ద దేశాలు చైనా, భారత్. ఈ రెండు దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఇదే చైనాకి కంటగింపుగా మారుతోంది. ఆర్థికంగా, సైనిక పరంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ తమతో సమానంగా ధీటుగా ఎదగడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. భారత్ ఆయా రంగాల్లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించినప్పుడల్లా తట్టుకోలేక కుతుకుతలాడిపోతోంది చైనా. తాజాగా భారత్ ఇటీవల నిర్వహించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. అయితే ఇటీవల భారత్ ప్రయోగించిన చంద్రయాన్లోని ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ని దింపిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా మొత్తం మీద చంద్రుడి మీద ల్యాండర్ని దింపిన 4వ దేశంగా చరిత్ర కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో చైనా తన అక్కసు వెళ్లగక్కుతూ విద్వేష వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు మంచుతో నిద్రావస్థలోకి జారిపోయిన ల్యాండర్ రోవర్లని తిరిగి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో చైనా మొదటి చంద్రయాన్ మిషన్లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓయాంగ్ జీవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగలేదన్నారు. దక్షిణ ధ్రువంపై దిగకుండానే దిగినట్టు భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసినట్టు చెప్పుకొచ్చిందని కామెంట్ చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద లేదా సమీప ప్రాంతంలో భారత అంతరిక్ష నౌక దిగలేదని కూడా ఆయన వెల్లడించారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద కాదని, చంద్రుని దక్షిణ ధ్రువం భారత్ చెబుతున్న ప్రాంతంలో లేదని ఓయాంగ్ అన్నారు. అలాగే అది అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతానికి సమీపంలో కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకి చైనా అధికారిక సైన్స్ టైమ్స్ వార్తాపత్రికతో మాట్లాడుతూ ఓయాంగ్ జీవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై దక్షిణ ధ్రువం తమ ల్యాండర్ దిగిన ప్రాంతమేనని భారత్ చెబుతుండడం సరికాదని ఓయాంగ్ జీవాన్ అంటున్నారు. భూమిపై దక్షిణ ధ్రువం 66.5 నుంచి 90 డిగ్రీల మధ్య ఎక్కడైనా ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే దాని భ్రమణ అక్షం సూర్యుడికి సంబంధించి 23.5 డిగ్రీల వద్ద వంగి ఉంటుందని ఆయన అంటున్నారు. చంద్రుని వంపు కేవలం 1.5 డిగ్రీలు మాత్రమే కాబట్టి ధ్రువ ప్రాంతం చాలా చిన్నదిగా ఉందని ఓయాంగ్ తన వాదన వినిపించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని 80 నుంచి 90 డిగ్రీలుగా గుర్తిస్తుందన్నారు. అయితే చంద్రుని 1.5 డిగ్రీల వంపు 88.5 నుండి 90 డిగ్రీల వద్ద మరింత చిన్నదిగా ఉంటుందన్నారు. వాస్తవానికి చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రశంసించింది. దీనికి తమ దేశ పత్రికల్లో మొదటి పేజీలో భారత్ని పొగుడుతూ వార్తలు కూడా ప్రచురించాయి. చైనా మాత్రమే తన వక్రబుద్ధిని చాటుకుంది. ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష శాస్త్రవేత్త ఓయాంగ్ జీవాన్ పై హాంకాంగ్ విశ్వవిద్యాలయ అంతరిక్ష శాస్త్రవేత్త క్వెంటిన్ పార్కర్ మండిపడ్డారు. చైనా శాస్త్రవేత్త వ్యాఖ్యలు నిరాధారమని తెలిపారు. భారత్ ఖచ్చితంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే ల్యాండర్ని దింపిందని తేల్చి చెప్పారు. కాబట్టి భారత్ విజయవంతం కావడంపై ఎలాంటి వివాదాలకి చోటు లేదని స్పష్టం చేశారు. అయితే చంద్రయాన్ 3 విజయవంతమైనప్పుడు చైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వెయిబో, బిలిబిలితో పాటు ప్రముఖ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లలో చంద్రయాన్ 3 ప్రయోగం ట్రెండ్ అయింది. ప్రయోగం ఎలా సక్సెస్ అయిందో తెలుసుకోవడానికి చైనీయులు ఆసక్తి చూపారు. కాగా చంద్రుడిపైకి చైనా ఉపగ్రహాన్ని పంపినప్పటికీ దక్షిణ ధ్రువానికి చేరుకోలేకపోయింది. రష్యా పంపిన లూనా 25 విఫలం కావడంతో దక్షిణ ధ్రువం ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అమెరికా, చైనాలు కూడా దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకొని స్పేస్ క్రాఫ్ట్లను పంపడానికి సిద్ధమవుతున్నాయి. ఆయా దేశాల్లోని స్పేస్ ఏజెన్సీలు, ప్రైవేట్ కంపెనీలు అత్యంత సంక్లిష్టతతో కూడిన దక్షిణ ధ్రువంపైకి స్పేస్ క్రాఫ్ట్లను పంపడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే చంద్రయాన్ 3 ల్యాండింగ్ విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మరోవైపు చైనా మిత్రదేశం పాకిస్తాన్ మీడియా కూడా భారతదేశ చారిత్రాత్మక చంద్రుని ల్యాండింగ్ కి మొదటి పేజీ కవరేజీని ఇచ్చింది. పాక్ మాజీ మంత్రి దీనిని భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకి గొప్ప క్షణం అని కూడా అన్నారు.
చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందనేది చాలా పాకిస్తానీ వార్తాపత్రికలు వెబ్సైట్లలో ప్రధాన వార్తగా నిలిచింది. పాకిస్తాన్ జియో న్యూస్ తన వెబ్ డెస్క్ ద్వారా ల్యాండింగ్ గురించి కథనాన్ని అందించింది. న్యూస్ ఇంటర్నేషనల్, డాన్ వార్తాపత్రిక, బిజినెస్ రికార్డర్, దునియా న్యూస్ వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా కథనాలని అందించాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టాప్ మీడియా సంస్థలు కూడా చంద్రయాన్ 3 విజయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.